టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఇరానీ కప్లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరపున డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా సర్ఫరాజ్ 221 బ్యాటింగ్ చరిత్ర సృష్టించాడు. 42 సార్లు రంజీ ఛాంపియన్షిప్ అయిన ముంబై జట్టుకు ఇప్పటికే ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఆడారు, కానీ ఎవరూ ఇప్పటి వరకు ద్విశతకం నమోదు చేయలేదు. భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు. దాన్ని సర్ఫరాజ్ చేసి చూపించాడు. ఇక ఇరానీ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఇతర జట్లకు చెందిన వసీం జాఫర్, రవి శాస్త్రి, ప్రవీణ్ ఆమ్రే, యశస్వి జైస్వాల్, రెస్ట్ ఆఫ్ ఇండియా మాత్రమే డబుల్ సెంచరీలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు. ఇదిలా ఉంటే సర్ఫరాజ్ అజేయ ద్విశతకంలో 25 బౌండరీలు, 4 సిక్సర్లు ఉన్నాయి. అలాగే 80 స్టేక్ రేట్తో ఈ పరుగులు సాధించాడు. ఇది అతని 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. మరోవైపు ముంబై కెప్టెన్ అజింక్య రహానే కూడా త్రుటిలో శతకం చేకూర్చుకున్నాడు. 97 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దీంతో 40వ ఫస్ట్ క్లాస్ సెంచరీని కోల్పోయాడు.